బైబిల్ గ్రంథంలో తప్పులు పట్టాలనే ఆలోచనతో బైబిల్ చదవటం ప్రారంభించగా తనలోని తప్పులను ఎత్తి చూపించింది బైబిల్ గ్రంథం అని ఎలుగెత్తి ధైర్యంగా చెప్పిన గొప్ప దైవ సేవకుడు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన రోజు 2011 జూలై 15. గంభీరమైన కంఠస్వరంతో అతి గంభీరమైన శిలువ సత్యాన్ని తెలుగు నేలపై స్పష్టంగా సుస్పష్టంగా ప్రకటించిన క్రీస్తు సైనికుడు రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని గోవిందపురం అనే కుగ్రామంలో 1926 ఫిబ్రవరి 29న జన్మించారు. కానీ బాల్యంలోనే తన తండ్రిని కోల్పోయారు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు నిష్ఠ గల దేవతా భక్తిలో పెరిగారు. క్రైస్తవ్యంపై వ్యతిరేకత, చిన్నచూపు కలిగి పాస్టర్లను, విశ్వాసులను హేళన చేసేవారు. ఇంగ్లీష్లోని యోహాను సువార్త పుస్తకాన్ని కొందరు మిషనరీలకు తెలుగులో వివరించడం కొరకు బైబిల్ గ్రంథాన్ని తప్పనిసరిగా చదవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనూహ్యమైన రీతిలో క్రీస్తు మార్గంలోనికి వచ్చారు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు క్రైస్తవ మిషనరీల త్యాగం, సువార్త ప్రకటించాలనే వారి తాపత్రయం, సకల సౌఖ్యాలను విడిచి మన దేశంలో కుల, మత, రంగు, జాతి భేదం లేకుండా మిషనరీలు చేస్తున్న సేవా పరిచర్యలు ఆయనను బహుగా ఆకర్షించాయి. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించడం వలన తన బంధువులు, కుటుంబం తనకు దూరమవుతుందని తెలిసినా క్రీస్తు కొరకు ఎలాంటి నిందలైనా భరించడానికి సిద్ధపడ్డారు. ఆచార్య రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు 1969వ సంవత్సరంలో మహబూబ్ నగర్లోని కల్వరీ మెనోనైట్ బ్రదరన్ చర్చిలో సంఘ పరిచర్యకు అభిషేకించబడ్డారు. అది మొదలుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆయన తిరగని ప్రాంతాలు లేవు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు విశ్వవాణి ద్వారా అందించిన రేడియో వర్తమానాలు వీరి సుదీర్ఘ సువార్త పరిచర్యలో ఒక పెద్ద మైలురాయి. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు తన స్వహస్తాలతో శ్రోతలకు కొన్ని వేల ఉత్తరాలు రాసేవారు. ఎన్నో పాటలు, పుస్తకాలు రచించారు. అందరూ నన్ను ఆర్ఆర్కే అనే అంటారు. దేశ విదేశాల్లో చిన్నపిల్లలు కూడా హలో ఆర్ఆర్కే అంటారు. అసలు పూర్తి పేరు ఏమిటంటే, ఇంటి పేరు రాయసం రాధా కృష్ణమూర్తి, అది పూర్తి పేరు. మాది గోవిందపురం, అది నరసరావుపేట, చిలకలూరిపేట మధ్యలో ఉన్న ఒక కుగ్రామం. మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ, ఆయన ప్లీడరు. నరసరావుపేట తాలూకా కోర్టులో ఆయన ప్లీడరు. మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ, ఆమె పుట్టిల్లు తూబాడు అని ఉంది దగ్గరలోనే. మాది చాలా పెద్ద కుటుంబం, మేము 5 అన్నదమ్ములం. మా నాన్నగారి ప్రథమ కళత్రానికి 2 పిల్లలు, 2 అక్కలు ఉన్నారు మాకు. మొత్తం 7 మేము. హై స్కూల్ అంతా నరసరావుపేటలోనే చదువుకున్నాను. ఆ తరువాత మరి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి. అక్కడేమో మరి ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. ఆ తరువాత ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి. కనిష్ఠుణ్ణి, కడగొట్టువాణ్ణి, అంటే చెడగొట్టువాణ్ణి కూడా అయ్యాను అనుకోండి. అవును, మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ఠగల శ్రోత్రియ బ్రాహ్మణులు. మా అమ్మగారు అయితే సంవత్సరం పొడుగుత నోములు, వ్రతాలు, అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. అది ఒక గొప్ప కథ. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో జబ్బు చేసింది. అందుకని చదువుకు అంతరాయం కలిగింది. అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు, తర్వాత టీబీ అన్నారు. అందుచేత చదువుకు అంతరాయం కలిగింది. అప్పుడు నేను కాకినాడకు వెళ్ళాను. కాకినాడలో మా అన్నయ్య గారు
అంటే మా 4వ అన్నయ్య. ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. నేను విశ్రాంతికని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే మా అన్నయ్య గారి స్నేహితుడు, ఆయన పేరు సూత్రాల శాస్త్రీయరావు. ఆయన మిషనరీలకు తెలుగు భాష నేర్పేవాడు. ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్. ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు. నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే, ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరేనన్నాడు. అందుచేత మొట్టమొదటిసారి దొరలతో, క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయం అయింది. అవును, తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త. అది నా చేతికి ఇచ్చారు. అది నేను అంతకుముందు ఎప్పుడు చదివి ఎరగను. ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం. అది మనది కాదు, వాళ్ళది అని. కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు. వాళ్ళ పుస్తకం యోహాను సువార్త చదవాల్సి వచ్చింది మిషనరీకు తెలుగు నేర్పడానికి. అంటే పెద్ద జీవనాధారం అనుకోలేదు. ఊరిక ఉన్నాము, ఏదో పాకెట్ మనీ ఇస్తారు అని సరదాగా నేను అది చేపట్టాను కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు. అది విశేషం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మును ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపానన్నాడు ప్రభు. నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది. దాదాపు 55 సంవత్సరాల సుదీర్ఘ సువార్త ప్రయాణంలో అలుపెరగని పరిచర్య చేసిన రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు 2011వ సంవత్సరం జూలై 15వ తేదీన తన 85వ ఏట నిత్య మహిమలో ప్రవేశించారు. నీతిమంతుడైన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి విలువైన జీవిత విశేషాలలో కొన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ ఎంతైనా ఆశీర్వాదకరం.